హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రాల మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా కడాయిలోకి గీ వేసుకున్నాను, నేను ఆయిల్ వేసుకోలేదు. రైస్ లేకుండా మనం పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. గీ వేసుకున్న తర్వాత ఓన్లీ జీలకర్ర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ మాత్రమే ఫ్రై వేసుకోవాలన్నమాట గీలోకి. నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. త్వరగా మనకి బాయిల్ అయిపోతుంది అన్నమాట, పొంగల్ రెడీ అయిపోతుంది. దీనికి గోధుమ రవ్వ మాత్రమే యూజ్ అవుతుంది, బొంబాయి రవ్వ అవాయిడ్ చేయండి. గోధుమ రవ్వ బెస్ట్, వెయిట్ లాస్కి కానీ బ్యాచిలర్స్కి కానీ యూజ్ చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఇది మనం ఈ రవ్వని మనం బాగా గీలో బాగా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలకు పక్కకు తీసుకోవాలి. ఒక గిన్నెకి 4 కప్ వాటర్ తీసుకోండి. మీకు ఇంకా బాగా కొంచెం ఇంకా మెత్తగా రావాలి, సాఫ్ట్గా అనుకుంటే 4 కప్ వేసుకొని, లేదు అంటే 3.5 కప్ వేసుకోవచ్చు వాటర్. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇది చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది. మీరు గీ వేసినప్పుడు కాజు కూడా వేసుకోవచ్చు. నేను కాజు అవాయిడ్ చేశాను, ఎందుకంటే మళ్ళీ అది గుడ్ ఫ్యాట్ అయినా కానీ మళ్ళీ ఎందుకు లేనేసని హై క్యాలరీస్ అవుతాయి కదా కాజు అనేది, అందుకని నేను అవాయిడ్ చేశాను. మీరు కాంటే వేసుకోవచ్చు. జీలకర్ర వేసినప్పుడు కాజు వేసుకొని తర్వాత గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి బాయిల్ అయ్యేటప్పుడు నేను కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. దాన్ని మిక్సీ కూడా మనకి పొడిలాగా చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. కల్లుప్పుని యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కల్లుప్పు వేసాను కదా, దాని తర్వాత బాయిల్ అయిపోయిన తర్వాత మనము దాంట్లోకి రవ్వ వేసుకున్నాం. 1 కప్పు రవ్వ వేసుకొని బాగా దగ్గర కలుపుకుంటూ ఉండాలి. ఇదైతే మనకి ఉంటలు కట్టవు, కాకపోతే త్వరగా ఉడికిపోతుంది. నేను అది చెప్పాను కదా, మీకు ఆల్రెడీ పెసరపప్పు పెట్టుకుంది, దాన్ని వేసుకొని అది కూడా బాగా రెండు అవ్వాలి. మనకి మిరియాలు నేను ఒక 1.5 స్పూన్ దాకా బాగా దంచుకొని వేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా అది మనం తినేస్తాం. దగ్గు జలుబు ఉన్నా కానీ ఈజీగా బాగా మనకి ఏమంటారు తగ్గిపోతుంది కూడా, ఘాటుగా బాగుంటుంది. అంటే మనకి సూప్ లాగా ఉందనుకోండి, అట్లా బాగుంటుంది అనమాట. ఈ పొంగల్ నిజంగా డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పే కదా, మీరు చేసుకుని మీకే తెలుస్తుంది. దీంట్లో నేను కాంబినేషన్ సాంబార్ చేసుకున్నాను. మీరు కావాలంటే చట్నీ కూడా చేసుకోవచ్చు. నాకు సాంబార్ బాగా నచ్చింది, సూపర్గా ఉంది టేస్ట్ అనమాట. దానికని నేను చేసుకున్నాను. మీరు తినేటప్పుడు ఒక 1/2 స్పూన్ అంతా గీ పైన నుంచి వేసుకొని సర్వ్ చేసుకొని తినేవచ్చు. నిజంగానే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ దాకా వేసాను నేను గీ. నిజంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.